తీరిక వేళ పిల్లలు పెద్దలు మా ఛానల్లోని కథలన్నీ విని ఆనందించండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. రామాపురంలో పవన్ శాస్త్రి అనే బ్రాహ్మణుడున్నాడు. అతను సమస్త శాస్త్రాలు చదివాడు. కానీ అతన్ని ఆ ఊరిలో ఏమీ తెలియని మూర్ఖుడు అని అంటుండేవారు. చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ళు కూడా పవన్ శాస్త్రిని పనికిరాని వాడని, అతి తెలివితేటలు అధికమని హేళన చేస్తుండేవారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు పవన్ శాస్త్రి. తను శాస్త్రాలు కాచి వడగట్టినవాడు. అందరూ తనను పనికిరాని వాడని, పరమ మూర్ఖుడు అని ఎందుకు అంటారో బోధపడలేదు. పవన్ శాస్త్రికి తల్లిదండ్రులున్నారు. తమ బిడ్డకు మూర్ఖుడు అని ఎందుకు పేరు పడిందో బోధపడలేదు. అతనికి పిల్లనివ్వడానికి ఎందరో వచ్చి కూడా పవన్ శాస్త్రిని చూసి అటువంటి మూర్ఖునికి పిల్లను చూస్తూ చూస్తూ ఎలా ఇస్తామని వెళ్ళిపోయారు. అతనికి మేనమామ కూతురుంది సుబ్బలక్ష్మి. పవన్ శాస్త్రికి ఈడైన పిల్ల, అందగత్తె. పవన్ శాస్త్రి కూడా ఇంతో అంతో అందగాడు. అతన్ని పెండ్లాడే ఉద్దేశం ఆమెకు ఉంది. అయితే పవన్ శాస్త్రి పరమ మూర్ఖుడు. వాడిని ఎలా చేసుకుంటావని ఇంటా బయట కూడా ఆమెతో వాదించేవారు. ఆమె పవన్ శాస్త్రినే పెళ్లాడతాను అంది. అప్పుడు ఆమె తండ్రి ఆమెతో అతను పరమ మూర్ఖుడు కాదు, మహాశాస్త్రవేత్త అనిపించుకున్నట్లయితే నువ్వు వాడిని వివాహమాడు, అందుకు మాకు అభ్యంతరం లేదు అన్నాడు తండ్రి. అప్పుడు సుబ్బలక్ష్మి పవన్ శాస్త్రిని కలుసుకుని ఈ విధంగా అన్నది, బావా, మూర్ఖుడు అనే చెడ్డ పేరు నిన్ను పట్టి విడవడం లేదు. ప్రజాభిప్రాయం తప్పని నువ్వు ప్రయోజకుడివి అని రుజువు చేసుకో. ఏ విధంగా రుజువు చేసుకుంటావో నాకు తెలియదు. నిన్ను అందరూ ప్రయోజకుడు అన్నప్పుడు నన్ను నీకిచ్చి పెళ్లి చేస్తారు మా అమ్మా నాన్న అంది. అందుకు అతను అంగీకరించాడు. రుజువు చేసుకునే మార్గం కోసం ఆలోచిస్తున్నాడు. అంతలో అతని మేనమామ అక్కడికి వచ్చి, ఒరే, నువ్వు తెలివి తక్కువ వాడివని, పరమ మూర్ఖుడువని అందరూ అంటున్నారు. కాదని నువ్వు ఎన్ని చెప్పినా నిన్ను గురించి, నీ మాటల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అందువలన మహామహుల చేత గౌరవించబడేవారు ఎవరినైనా కలుసుకొని వారి చేత అందరి సమక్షంలోనూ నువ్వు తెలివైనవాడని అనిపించుకో. అప్పుడు నిన్ను అందరూ గౌరవిస్తారు. నువ్వు మహాపండితుడివని, తెలివైన వాడివి అని ఒప్పుకుంటారు. నువ్వు తెలివైన వాడివని రుజువు చేసుకున్నట్లయితే నా కూతురు సుబ్బలక్ష్మిని నీకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు మేనమామ. పవన్ శాస్త్రి ఆ రోజు అంతా ఆలోచించాడు. అతని మెదడులో ఒక ఆలోచన మెదిలింది. దయానంద యోగి అనబడే ఆయన్ను అంతా మెచ్చుకుంటారు, ఆయన్ని గౌరవించుతారు. ఆయనతో తన గురించి చెప్పించాలని తీర్మానించుకున్నాడు. ఆ మర్నాడే ప్రయాణమైనాడు దయానంద యోగిని కలుసుకునేందుకు. అదే సమయంలో దయానంద యోగి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు ఆ ఊరు వచ్చారు. ఆయన రావడం ఊరి ప్రజలకు ఆనందదాయకమైంది. ఆయన ఉపన్యాసాలు వినేందుకు ఎందరో వస్తుంటారు. వాళ్లతో తను వెళ్ళి కూర్చున్నాడు పవన్ శాస్త్రి. ఆయన చెప్పిందంతా విన్నాడు. దయానంద యోగి తన ఉపన్యాసంలో ఇలాగున అన్నారు, కాకుల్లో తెల్ల కాకులు ఉండవని, ఉంటాయని వెతకడం కూడా అవివేకం అని, సమస్త ప్రాణులు ఒకటేనని కూడా చెప్పారు. వాల్మీకి రామాయణం కానీ మరి ఏ ఇతర కవులు రాసిన రామాయణమైనా కానీ చూడండి. రావణాసురుడు ఎంతటి గొప్పవాడు, మేధావి, శివభక్తుడు అయినా పరస్త్రీ వ్యామోహం అతన్ని దుర్మార్గుడుగా చాటిందని అన్నారు. అంతేగాక ఏ మనిషి ఏ దుర్గుణాన్ని తనలో చేరనీయకూడదని చెప్పారు. దయానంద యోగి ఉపన్యాసం విని అంతా చప్పట్లు చరిచారు. ఎంతో గౌరవించి ఆయన్ని విడిది వరకు సాగనంపారు. ఆ ఉపన్యాసమంతా వినిన పవన్ శాస్త్రి ఏకాంతంగా ఉన్న దయానంద యోగిని ఆయనుండే విడిదిలో కలుసుకున్నాడు. స్వామి, మీతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవాలని వచ్చాను, నమస్కరించి అన్నాడు పవన్ శాస్త్రి. నువ్వెవరు నాయనా అన్నారు యోగి. నేను తర్కశాస్త్రంలో ప్రావీణ్యతను సంపాదించాను.
మీ ఉపన్యాసంలో కొన్ని మాటలు తర్కశాస్త్రంకు అందని విధంగా ఉన్నాయి. నాకున్న సందేహాలు మీ నుండి తీర్చుకునేందుకు వచ్చాను అన్నాడు పవనశాస్త్రి. అవశ్యం తీర్చుకోనాయనా అన్నారు దయానందయోగి. తెల్లకాకులు నల్లకాకుల్లో ఉండవా అని అడిగాడు. నేను చూడలేదు కాబట్టి ఉండవనే నా అభిప్రాయం అన్నారు దయానందయోగి. మానవుల్లో ఎవరూ దేవుడిని చూడలేదు, ఉన్నాడు అని మాత్రం అంటారు. మీ అభిప్రాయంలో దేవుడు ఉన్నాడా లేడా అని అడిగాడు. ఉన్నాడని అనుకుంటున్నాం కనుక ఎన్నో ప్రయోజనాలు పొందగలుగుతున్నాము. అదేవిధంగా తెల్లకాకులున్నా వాటి వలన ఏమీ ప్రయోజనం కనిపించదు అని అన్నారు యోగి. స్వామి, ప్రయోజనం ఉంటేనే గాని నిజం తెలియదు. ఇక నా మాటలు వినండి. తర్కశాస్త్రమును అనుసరించి తెల్లకాకులున్నాయని అంటాను, రుజువు చేయగలను కూడా అన్నాడు పవనశాస్త్రి. ఏ విధంగా చెప్తాను వినండి. సమస్త ప్రాణులు ఒకటేనని మనందరి అభిప్రాయం. మనుషులలో తెలుపు అని, నలుపు అని, ఎరుపు అని రంగులుంటాయి. అదేవిధంగా ఆవుల్లోనూ, ఎడ్లలోనూ, కుక్కల్లోనూ అన్నిటిలోనూ రంగులు ఉండడం మనం చూస్తున్నాం. కనబడలేదు కాబట్టి కాకుల్లో తెల్లనివి ఉండవని అనడం భావ్యం కాదు. కాకుల్లోనూ తెల్లకాకులున్నాయి అనగానే ఆయన అవును, ఉంటే ఉంటాయి అన్నారు యోగి వెంటనే. అటువంటప్పుడు తెల్లకాకులు లేవని ఖచ్చితంగా మీరు చెప్పడం పొరపాటే కదా అడిగాడు. అంతేగాక మీరు చెప్పింది తర్కశాస్త్రంలో రుజువు చేసుకోలేకపోయారు. నేను చెప్పింది రుజువు చేసుకున్నాను అన్నాడు పవనశాస్త్రి. వాదన మాని నీకున్న సందేహాలు అడుగు, సమాధానం చెప్తాను అన్నారు దయానందయోగి. రామాయణంలో రాముడు గొప్పవాడని మీరు అంటున్నారు, రావణుడు గొప్పవాడని నేను అంటున్నాను. మీరు వింటానంటే తర్కశాస్త్రంలో నేను అన్నది ప్రతిదీ నిజమని నిరూపిస్తాను అనగా యోగి తలూపాడు. వాల్మీకి మహర్షి రాముని భక్తుడు. రామాయణంలో రాముడే గొప్పవాడని చిత్రీకరించారు. రాముడు గొప్పవాడని వ్రాసినప్పుడు ఆయన శత్రువు దుర్మార్గుడు అని వ్రాస్తేనే కదా విధి ముందుకు సాగింది. రాముడికి భక్తులున్నారు, రావణుడికి భక్తులు ఉండేవారే, కానీ యుద్ధంలో నెగ్గలేదు కదా. పేరున్న వారి ప్రక్కన 10 మంది చేరతారు, పేరు లేని వారి ప్రక్కన ఎవరూ చేరరు. రావణుని చంపడం కోసం రాముడు ఎన్నో ఎత్తులు వేశాడు, అవునంటారా? సూటిగా చూసి అడిగాడు పవనశాస్త్రి. తర్కశాస్త్రంలో నువ్వు అఖండుడివే అన్నాడు యోగి. అవును కదా, మీరు ఒప్పుకున్నప్పుడు ఊరివారు ఎవరూ ఒప్పుకోవడం లేదే. అందరికీ నా గురించి మీరే చెప్పి నన్ను అని ఇంకేదో అనబోయాడు పవనశాస్త్రి. సరే, ఒక పని చేద్దాం. నేను ఉపన్యాసం ఇచ్చే ముందు నిన్ను వేదిక మీదకు పిలుస్తాను. నీకు తెలిసినదంతా చెప్పేయి. నువ్వు చెప్పింది కాదని ఎవ్వరూ ఎదిరించలేరు, అది నా నమ్మకం. ఆ మర్నాటి సంధ్యా సమయంలో దయానందయోగి వేదికను అలంకరించి పవనశాస్త్రిని పిలిచాడు వేదిక మీదకు. అతన్ని తన అభిప్రాయం ప్రకారం మనసులో ఉన్న తర్కశాస్త్ర వివరాల్ని విశదీకరించమని అన్నాడు. పవనశాస్త్రి తన అభిప్రాయం అక్షరం విడకుండా సభాముఖంగా విపులీకరించాడు. మీలో ఎవరైనా పవనశాస్త్రి చెప్పిన దాన్ని కాదని తర్కించగలరా అని అడిగాడు యోగి. అటువంటి వారు ఎవరైనా ఉంటే వేదిక మీదకు వచ్చి నాతో తర్కించండి అన్నాడు పవనశాస్త్రి. అందరూ నోళ్లు తెరచి కళ్ళప్పగించి చూస్తున్నారు. అతను చెప్పిందంతా చెవికి ఎక్కించుకున్నారు. ఎవరూ లేచి నిలబడలేదు, మేము వాదించుతాము అని అనలేదు. అప్పుడు గ్రామాధికారి లేచి అందుకు సమర్థులు మీరే అని దయానందయోగి వైపు చూశాడు. పవనశాస్త్రి మేనమామ, మేనత్త, మరదలు సుబ్బలక్ష్మి, పవనశాస్త్రి తల్లిదండ్రులు సభలోనే ఉన్నారు. అందరూ ఆశ్చర్యంతో పవనశాస్త్రిని కళ్ళప్పగించి చూస్తున్నారు. దయానందయోగి ముందే తర్కశాస్త్రంలో ఓటమిని అంగీకరించారు. అందుకే వేదిక మీదకు పిలిపించాడు అతన్ని. అందువలన ఆయన వాదనకు దిగడు అన్న నమ్మకం ఏర్పడింది. సభను అలంకరించిన పెద్దలు, చిన్నలు ఎవ్వరూ తన వాదనను కాదని చెప్పే ధైర్యంను కోల్పోయారు. సభికులు అందరూ దయానందయోగిని మాట్లాడమని ఒత్తిడి చేశారు. అప్పుడు దయానందయోగి వేదిక మీద నిలబడినారు. గతంలో మశూచికం వచ్చినా, కలరా వంటివి వచ్చినా అవి అమ్మవారికి సంబంధించినవని, అమ్మవారికి జంతువుల్ని బలిచ్చేవాళ్ళు. అది తప్పని ఆ కాలంలో వాదించినట్లయితే అందుకు ఒప్పుకునేవారు కాదు. వాదించిన వాళ్లను పిచ్చివాళ్ల క్రింద జమకట్టేవారు.
తర్వాత ఆ జబ్బులకు వివిధ రకాలైన మందుల్ని కనిపెట్టి ఆ వ్యాధుల్ని తగ్గించుతున్నారు. అప్పుడున్న అమ్మవారు ఇప్పుడు తనకు బలివ్వకపోతే ఏం చేయగలిగింది? ముందుకి పరిగెత్తే కాలంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. చంద్రుడును అప్పట్లో దేవుడు అనేవారు. ఇప్పుడు ఆ చంద్రుడు దేవుడు కాదు, అదొక గోళం అన్నారు. ఆ చంద్రమండలానికి ఎందరో వెళ్ళి వస్తున్నారు. ఇవాళ ఆధునిక విజ్ఞాన శాస్త్రం పెరిగింది. పరిగెత్తే కాలంలో పెరుగుతున్న విజ్ఞానాన్ని అందరూ అంగీకరించాలి. గతంలో కన్నా ఈ ఆధునిక యుగంలో మనిషి ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నాడు. ఈ ఆధునిక యుగంలో పవనశాస్త్రి తర్కశాస్త్రంలో మహామేధావి అని ఒప్పుకుంటూ అతన్ని ఇంకా అభివృద్ధిలోకి రావాలని ఆశీర్వదిస్తున్నాను అని అన్నారు దయానందయోగి. జనం అంతా దయానందయోగి చెప్పింది శ్రద్ధగా వింటున్నారు. చివరిగా దయానందయోగి పవనశాస్త్రి తెలివి తక్కువవాడు కాదు, మహాపండితుడు, తర్కశాస్త్రంలో అఖండుడు అని చెప్పారు. అప్పుడు పవనశాస్త్రి యోగికి పాదాభివందనం చేసి ఆశీర్వచనం అందుకున్నాడు. గ్రామ ప్రజలు అందరూ పవనశాస్త్రి మూర్ఖుడు కాదని, తర్కశాస్త్ర పండితుడు అని జేజేలు పలికారు. ఆ సభలోనే కూర్చుని ఉన్న సుబ్బలక్ష్మి ఆనందంతో పొంగిపోయింది. ఆనందం పట్టలేక తనను తాను మరిచింది. గబగబా వేదిక మీదకు వెళ్ళి బావా అంటూ పాదాభివందనం చేసింది. పవనశాస్త్రి తల్లిదండ్రులు తమ కుమారుడికి ఉన్న చెడ్డ పేరు మాసిపోయి ప్రయోజకుడుగా మహాయోగి దయానందునిచే పొగడబడినందుకు ఆనందంతో పొంగిపోయారు. ఆ తదుపరి ఒక శుభముహూర్తాన పవనశాస్త్రి మేనమామ మేనత్తలు బయలుదేరి వెళ్ళి పవనశాస్త్రి తల్లిదండ్రులను కలుసుకుని పవనశాస్త్రికి తమ కుమార్తె సుబ్బలక్ష్మిని చేసుకోమని కోరారు. ఆనాడు వద్దనుకుంది మీరే, ఈనాడు కావాలని అనుకుంది మీరే. మేము ఎప్పుడూ అవుననలేదు, కాదనలేదు. ఆ ఇద్దరు ఒకరినొకరు చేసుకునేందుకు ఇష్టపడితే మాకేం అభ్యంతరం లేదని అన్నారు పవనశాస్త్రి తండ్రి. అందరూ అంగీకరించడంతో ఆ ఇద్దరికి వివాహం చేయడానికి ఒకానొక శుభముహూర్తం చూసి పవనశాస్త్రి సుబ్బలక్ష్మిలకు అతి వైభవంగా వివాహం జరిపించారు. అప్పటి నుండి వాడవాడలో పవనశాస్త్రి తర్కశాస్త్రంలో అఖండుడు అని పేరు పడిపోయింది. ఈ విధంగా తెలివి తక్కువ వాడు, మూర్ఖుడు అనే చెడ్డ పేరు నుండి పవనశాస్త్రికి విముక్తి లభించింది. ఆ ఊరిలో అతను కూడా పేరున్న పండితుడిగా గుర్తింపు లభించింది. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి.